రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీదేవి ప్రస్తుతం హయత్ నగర్లోని సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏం జరిగిందమ్మా రాత్రి? గుర్తులేదండి. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు? మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికండి. ఎవరింటి నుంచి ఎవరింటికి? మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి. ఎట్లా వెళ్తున్నారు? బైక్లోనా? ఎవరి బైక్ ఎవరు నడుపుతున్నారు? మా ఆయన. మీరు వెనక, మీరు మీ పాప వెనక కూర్చున్నారా? అంతే. రోడ్ క్రాస్ చేస్తున్నారు అక్కడ? ఏం జరిగింది? కారు వచ్చి గుద్దిందా? ఎందుకు వెళ్తున్నారు అక్కడి నుంచి అక్కడికి? శ్రీదేవి గారు ఎందుకు వెళ్తున్నారు? ఊరికేనండి. సెలవులనా లేకుంటే ఏదైనా పని మీద? అంటే మీరు చూసారా వెనుకకు గుద్దుతో ఉన్న వెహికల్ కానీ? ఏం చూడలేదండి. అమ్మా 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 నొప్పి అమ్మా. భరించలేకపోతున్నారా? మీ పాపకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? తెలియదండి, ఏం తెలీదు. అమ్మా నొప్పి చాలా అవుతుంది సార్. గుర్తుపట్టే పరిస్థితి కూడా వాళ్ళని ఏమైనా ఉందా? గుద్దిన వాళ్ళని? లేదండి. మీకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఏం జరిగి ఉంటుంది రాత్రి? ఇప్పుడు అయితే లేదండి, నా వల్ల చేతనం అవ్వట్లేదు. అబ్బో. శ్రీదేవి పరిస్థితి చూస్తూ ఉంటే ఆమె మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. మరి రాత్రి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఆమె మాట్లాడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఆమె కొంత మేరకు మెరుగైన చికిత్స తర్వాత, ఆమె మెరుగుపడిన తర్వాత ఆరోగ్యం, ఆమె జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. Now like she has got sustained injury to the head and the chest, and she has lot of injuries to the abdomen also. కొంచెం బ్లంట్ ఇంజురీస్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ రిబ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి తనకి. సో అండ్ అబ్డామిన్ కూడా ఇప్పుడే స్కాన్ చేసాము, చూస్తున్నాము. ఇంకా కూడా ట్రీట్మెంట్ అవుతుంది, చెప్పలేము. బట్ షీస్ యాజ్ పర్ నౌ ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి? రిబ్స్ కి ఫ్రాక్చర్ అయింది, లెఫ్ట్ సైడ్ రిబ్స్ కి, అండ్ హెడ్ కి కూడా ఇంజురీ అయింది. అండ్ వి ప్లాన్ ఫర్ సిటీ కూడా. జరిగిన సంఘటనకు సంబంధించి కూడా ఆమె మర్చిపోయినట్టుంది. సివియర్ ఇంజురీ. షీ ఇస్ అన్కాన్షియస్ టిల్ నౌ, బట్ నౌ షీ ఇస్ లిటిల్ బిట్ లైక్ స్లరీ స్పీచ్ ఉంది అండ్ ఆల్. So we'll take the scans and all, after that we can tell you. ఇప్పుడు మటుకు షీ ఇస్ సీరియస్. అంటే ఎంత సమయంలోగా ఆమె రికవరీ అనేది చెప్పలేము, బట్ షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్రాక్చర్స్ కదా లెఫ్ట్ సైడ్ లో, అండ్ అబ్డోమెన్ కూడా షీ కుడెంట్ మూవ్ ఎట్ ఆల్. సో ఇట్ టేక్స్ టైమ్. ఎన్ని గంటలకు తీసుకొచ్చారు రాత్రి హాస్పిటల్కి? నైట్ ఒక 9:30 అట్లా అయింది, 9:30 అయింది. But it's really bad. Yesterday it's Gandhi Jayanti and we don't expect all this. And drunk and drive is like చూసుకోవాలి ఇది.
ఒక్కరినే తీసుకొచ్చారా రాత్రి ఇంకా మిగతా లేదు, ఇంకా తన పాప కూడా ఉంది. షీఈస్ లిటిల్ బిట్ మోర్ సీరియస్. రాత్రి ఇక్కడికి వచ్చినప్పుడు యా షీఈస్ వెరీ సీరియస్ అండ్ షీఈస్ నౌ ఇన్ కామినేని. ఓకే ఓకే, సో అంటే ఒక 4-5 రోజులు సమయం పట్టే అవకాశం ఉందా? యా, ఇట్ టేక్స్ టైమ్. ఇట్ కెన్ టేక్ మోర్ దెన్ దట్. ఇంకా ఎక్కువ టైం కూడా పట్టచ్చు. విన్నారు కదా డాక్టర్ ఆమె పరిస్థితికి సంబంధించి. రాత్రి హాస్పిటల్లోకి వచ్చినప్పుడు పాప పరిస్థితి కూడా చాలా సీరియస్గానే ఉందనేటువంటి విషయం చెప్తున్నారు. మరి రికవరీకి సంబంధించి ఇంకా స్పష్టమైనటువంటి సమాచారం ఆసుపత్రి వర్గాలు ఇవ్వలేకపోతున్నాయి. కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ, ఇంటి.